రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాస్తున్నారని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్కి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్రబాబే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేశారని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 800 లెవెల్లో రోజుకు 3 టీఎంసీ రాయలసీమకు లిఫ్ట్ చేసే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కంప్లీట్కి వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి తాకట్టు పెట్టి మరొక పక్కన తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని మాట్లాడేవాను. నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తాను, ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నీతో పార్టీ మీరిద్దరు అలయన్స్. ఇంత జరుగుతున్న ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసత్యమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు, నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశాను చెప్తే 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది ఒకటే మచ్చుకు చెప్పారు. ఇంకా ఏ రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది. కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తూ ఉంది. ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారని ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణశాసనం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయ నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతం మీద విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది? ఒక పక్కన పాలమూరుకు సంబంధించినటువంటి జిల్లాలలో కరువు గురించి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మాట్లాడుతుంటే, నువ్వు రాయలసీమ గురించి ఇటువంటి అవసరాలు ఉన్నాయి, మా ప్రయోజనాలు ఇవి అని చెప్పి మాట్లాడేటువంటి నాలెడ్జ్ నీకు లేకపోతే ఎలా? ఎందుకంటే ఆ ప్రాంతంలో బతికిన వాళ్ళం, కరువును చూసినటువంటి వాళ్ళం, గెంజి కరువులు చూసినటువంటి వాళ్ళం, నీటి కోసం కటకట అని చెప్పి మంచినీళ్ళ కోసం చేయిజాచి అనుకున్నటువంటి వాళ్ళం. అక్కడ మాకు తెలుస్తుంది ఆ నీళ్ళ కష్టం ఏంటో. ఆ నీళ్ళ కష్టం నుంచి ఎలా బయటపడాలని దారి చూపించినారు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అది ఉపయోగకరము అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే, బలవంత పెట్టి నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నీకున్నటువంటి లావాదేవీలో, లేకపోతే నీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు చిక్కుకొని ఉన్నారు ఓటుకు నోటు కేసులో అని చెప్పి భయపడో ఏది భయపెట్టించుకున్నారో తెలియదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సమంజసమా అని చెప్పి అడుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.